ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ఇంపార్టెంట్ హక్కులు ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఇట్ డీల్స్ విత్ సేఫ్ గార్డ్స్. బేసికల్గా రైట్స్ కాదు అవి, సేఫ్ గార్డ్స్. ఎవరికి? ఫర్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే అర్థం ఏంటి? ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అక్యూజ్డ్ అంటే అర్థం ఏంటి? ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. ముద్దాయి, తెలుగులో ఏమంటాం? ముద్దాయి అంటాం. we call it ముద్దాయి. ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అక్యూజ్డ్ అంటారు. మీకు ఎప్పుడు కూడా చాలా సినిమాల్లో చెప్తూ ఉంటారు, ఇండియన్ పీనల్ కోర్ట్ కానీ మన భారత రాజ్యాంగ శిక్షా స్మృతి యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే ఏం చెప్తారు? సినిమాలు చూసిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఎవరైనా చెప్పగలరా? చాలా సినిమాల్లో హీరోలు డైలాగులు చెప్తుంటారు. టెల్ మీ వన్ థింగ్. వాట్ ఈస్ దట్ సెంట్రల్ ఫల్క్రమ్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లేదా ఇండియన్ పీనల్ కోర్ట్? ఆ ప్రిన్సిపల్ ఏంటి? ఏ ప్రిన్సిపల్ బట్టి నడుస్తుంది? మన సినిమాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం అది. యథాధర్మ తథా. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ. ఎగ్జాక్ట్లీ. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు అనేది మనం వింటామా లేదా? సినిమాలో వింటున్నామా లేదా? నిరపరాధికి శిక్ష పడకూడదు అంటే తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడకూడదు. నేరస్తుడు తప్పించుకున్నా ఓకే, తప్పించుకోమని ఎంకరేజ్ చెయ్యం, కానీ నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది ప్రధాన సూత్రంగా మన ఇండియన్ సిస్టమ్ అనేది ఉంది. అందువల్ల చాలా మంది తప్పించుకుంటారు. ఎవరు? తప్పులు చేసిన వాళ్ళు. సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి అది అని చెప్పి తప్పించుకుంటారు. సో ఇది మనకి రాజ్యాంగం కూడా అక్యూజ్డ్ కి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకి, ముద్దాయిలకి చాలా సేఫ్ గార్డ్స్ ఇచ్చింది. సేఫ్ గార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఇచ్చింది. ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చింది? ఆర్టికల్ 20లో 3 ఉన్నాయి. 21, 22, 21, 22 అండ్ 23. ఈ 3 కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒక్కొక్కటి చెప్తాను, మీకు బాగా అర్థమైతే నేను నోట్స్ ఇస్తాను. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ఆల్ దీస్ 3. సో 20లో మనకి బేసిక్గా 3 ఉన్నాయని చెప్పాను. 21 చూద్దాం. 21 says no ex post facto criminal laws. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పోస్ట్ ఫ్యాక్టో అంటే అర్థం ఏంటో తెలుసా? ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఓకే, బేసికల్ గా ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే అర్థం ఏంటంటే ఒక ఇన్సిడెంట్, మీకు ఎగ్జాంపుల్ చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. నిర్భయ ఇన్సిడెంట్ ఏ సంవత్సరం జరిగింది గుర్తుంది ఎవరికైనా? నిర్భయ ఇన్సిడెంట్ ఏ సంవత్సరం జరిగింది? 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్యూజ్డ్ లో ఒక అబ్బాయి ఎవరు? జువెనైల్, అవునా కదా? అతని ఏజ్ ఎంత? వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాడి ఏజ్ 16, 17 గుర్తులేదు నాకు, 17. అప్పటికున్న జువెనైల్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ లెస్ దాన్ 18. అప్పటికున్న జువెనైల్ యాక్ట్ ఏం చెప్తుంది? లెస్ దాన్ 18 ఇయర్స్ అయితే ఏంటి? మైనర్ అని చెప్తుంది. లెస్ దాన్ 18 ఇయర్స్ అయితే మైనర్ అని చెప్తుంది. మైనర్ కి అప్పటికున్న జువెనైల్ యాక్ట్ ప్రకారం శిక్ష అంత మాక్సిమం 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. మైనర్ కి శిక్ష అంతా అప్పటికున్న యాక్ట్ ప్రకారం 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అప్పుడు చాలా మంది గోల చేశారు. నిర్భయ అనే అమ్మాయిని అంత ఘోరాతి ఘోరంగా చంపేసిన వ్యక్తి కేవలం జువెనైల్ అంటే తను మైనర్ అనే కారణంతో ఎంత చిన్న శిక్ష వేసి విడిచిపెట్టేస్తారా అని చెప్పి చాలా మంది దేర్ వాజ్ ఎ హ్యూ అండ్ క్రై అంటే హడావిడి గోల. ప్రజలందరూ కూడా దానికోసం ఉద్యమాలు చేశారు, ఎలా వదిలేస్తారు తన్ని అని చెప్పి. ఆ తర్వాత 2016లో 2016లో ఏం చేశారు? 18 years ని 16 years కింద మార్చారు. దీన్ని జువెనైల్ డెఫినేషన్ ని 18 years నుంచి 16 years కి తగ్గించారు. అంటే 16 years అండ్ అబౌవ్ వీళ్ళంతా ఎవరు?
దే విల్ బి ట్రీటెడ్ యాజ్ మేజర్స్ యాజ్ ఫార్ యాజ్ దిస్ క్రిమినల్ లాస్ ఆర్ కన్సిడర్డ్. ఓకే, వీళ్ళకి శిక్ష ఎప్పుడు పడింది నిర్భయ కన్విక్ట్స్ కి? 2020లో పడింది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. 2012లో ఇన్సిడెంట్ జరిగింది, 2016లో అమెండ్మెంట్ జరిగింది యాక్ట్కి, 18 నుంచి 16కి మార్చారు, 2020లో పనిష్మెంట్ ఇచ్చారు, ఉరి వేశారు. ఉరి వేస్తారు కదా, వేశారా ఇంకా వేయలేదా? చెప్పండి. వేశారు. ఓకే, 2012లో చట్టం ఏం చెప్తుంది? లెస్ దాన్ 18 ఇయర్స్ అయితే మైనర్ అని చెప్తుంది. మైనర్కి అప్పటికున్న శిక్ష ఏంటి? 3 ఇయర్స్. 2016కి వచ్చేసరికి 18 నుంచి 16 ఇయర్స్కి తగ్గించారు. ఇప్పుడు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో హీఈస్ నో లాంగర్ ఏ జువెనైల్ యాజ్ ఫార్ యాజ్ 2016 లా ఇస్ కన్సిడర్డ్. ఇప్పుడు అతనికి ఉరి శిక్ష వెయ్యవచ్చా లేదా చెప్పండి? వెయ్యకూడదు. రాజ్యాంగం అదే చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్. అంటే ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చట్టాన్ని మార్పు చేసి ఆ మార్పు చేసిన చట్టం యొక్క పనిష్మెంట్ ని అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ కి అప్లై చెయ్యకూడదు. అర్థమైందా? ఇకపై ఎవరైనా 16-17 ఇయర్ ఏజ్ గ్రూప్ వాడు చేస్తే వాడికి నువ్వు శిక్ష వేసుకోవచ్చు. కానీ నిర్భయ కేసులో జువెనైల్ గా ఉన్న వ్యక్తికి ఇప్పుడు నువ్వు చట్టం మార్చేసి వాడికి శిక్ష వేస్తానంటే కుదరదు అని ఆర్టికల్ 20 క్లాజ్ 1 చెప్తుంది. ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? దట్ మీన్స్ క్రిమినల్ లాస్ హ్యావ్ నో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. రెట్రోస్పెక్టివ్ అంటే దే కెనాట్ అప్లై, దే కెనాట్ గో బ్యాక్ ఇన్ టైం. ఈ రోజు చేసిన చట్టం ఈ రోజు నుండి ఫ్యూచర్ కి పనిచేస్తుంది. దే కెన్ ఓన్లీ హ్యావ్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ప్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్. ఎస్, బట్ దే డు నాట్ హ్యావ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. సో దే కెనాట్ అప్లై టు బ్యాక్ డేటెడ్ క్రైమ్స్. ఆల్రెడీ జరిగిపోయిన క్రైమ్స్ కి ఇప్పుడు చేసిన చట్టం అప్లై అవ్వదు. ఇకపై జరగబోయే క్రైమ్స్ కి అప్లై అవుతుంది కానీ జరిగిపోయిన క్రైమ్స్ కి అప్లై అవ్వదు అని ఈ చట్టం యొక్క ఈ క్లాజ్ యొక్క ఉద్దేశం. డిడ్ యు గెట్ ఇట్? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే సివిల్ లాస్ ఉంటాయి. సివిల్ లాస్ అంటే ఏంటి? మనీకి సంబంధించింది, ఆస్తులు తగాదాలు ఇట్లాంటివి. సివిల్ లాస్ కెన్ హ్యావ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. రీసెంట్ గా మీరు చూసారు, ఉమెన్ కి తండ్రి సంపాదించిన దాంట్లో సగభాగం పొందే హక్కు, అంటే కొడుకులకి ఎలాంటి హక్కులు ఉంటాయి, వీళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి అని చెప్తూ ఇట్ హ్యాస్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పారు. అంటే ఇంతకు ముందు జరిగిన వాటికి కూడా ఇది అప్లై అవుతుంది అని చెప్పారు. సివిల్ లాస్ కెన్ హ్యావ్ బోత్ ప్రాస్పెక్టివ్ అండ్ రెట్రోస్పెక్టివ్. మనం ఎడిటోరియల్ కూడా చేసాం దీని మీద. మీ కరెంట్ అఫైర్స్ లో కూడా సార్ కవర్ చేసి ఉంటాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉమెన్ యొక్క బర్త్ రైట్స్ గురించి మాట్లాడారు. సో సివిల్ లాస్ కెన్ హ్యావ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, బట్ క్రిమినల్ లాస్ కెనాట్ హ్యావ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది దీని యొక్క కథ. ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ అని అర్థం అనమాట. నో పోస్ట్ ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటి? పోస్ట్ ఫ్యాక్ట్ అంటే పోస్ట్ తర్వాత, ఫ్యాక్ట్ అంటే తర్వాత, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. నో అంటే జరిగిపోయిన తర్వాత మార్పు చేసేసి క్రిమినల్ లాని అప్లై చేయకూడదు అనేది అక్కడ అర్థం. ఇది దీని కథ. ఇంకొక పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇది మీకు అర్థమైంది కదా? ఇక్కడికి ఎవరికైనా డౌట్ ఉందా? ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఈ పాయింట్ ఆర్టికల్ 20 క్లాజ్ 1. 20 క్లాజ్ 1 ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు చూడండి, జిఎస్టీ తీసుకోండి, లేకపోతే ఏదన్నా ట్యాక్స్ తీసుకోండి. మనకి ప్రెసెంట్ ఏమో మే 2017లో జిఎస్టీ ఏమో 15% ఉందనుకోండి, అనుకుందాం. తర్వాత దాన్ని మార్పు చేసేసి 18% కింద మార్చేసి అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2017 అనొచ్చా అంటే అనొచ్చు. చట్టం ఎలా చేస్తుంది అంటే ఎక్స్ట్రా 3% ఈ జరిగిపోయిన 5 నెలలకు కూడా మీరు కట్టాలి అంటే కట్టాలి, తప్పదు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఈ లాస్ కి ఉంది, కానీ క్రిమినల్ లాకి లేదు. రేపు, మర్డరు ఇట్లాంటివి చేసిన తర్వాత, క్రిమినల్ అఫెన్స్ చేసిన తర్వాత వాటికి శిక్ష వేసేటప్పుడు అప్పటికి ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టం ప్రకారమే వెళ్ళాలి తప్పితే
మార్చడానికి లేదు. డిడ్ యు గెట్ ఇట్? ఇది దీని కథ. అండ్ రెండవది 22. 22 ఏం చెప్తుంది? అయితే 22కు ముందు ఇంకొకటి, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్. క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎంత శిక్ష వేయవచ్చు అనేది. ఓకే, ఏ క్రైమ్ కి ఎంత శిక్ష వేయవచ్చు అనేది మనకి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అంటాం. ఆ టైంకి ఎంత పనిష్మెంట్ అని చెప్తే అంత పనిష్మెంటే ఇవ్వాలి. మన చట్టం ప్రకారం అప్పటికి 8 years జైలు అని చెప్పారు అనుకుంటే 8 years జైలే పెట్టాలి మాక్సిమం, అంతకంటే వెళ్ళని లేదు. తర్వాత 10 years కూడా పెట్టొచ్చు, తర్వాత మార్పు చేసినా సరే ఆ 10 years ఇవ్వకూడదు. అట్ దట్ టైం ఏదైతే పెనాల్టీ ఉందో అంతకు మించి ఇవ్వడానికి లేదు. ఇండియాలో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబుల్ జెపార్డీ కాదు, డబుల్ జెపార్డీ చెప్తాను. ఆర్టికల్ 22 డబుల్ జెపార్డీ. నేను చెప్తుంది 21లోనే చెప్తున్నాను, ఇది ఇంకా మీకు చెప్పలేదు. 20 clause 1లోనే 2 పాయింట్స్ తీసుకోవాలి మనం. ఒకటి హయ్యర్, ఒక రకంగా అంతే కదా, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంటే కదా. మామూలుగా ఇది 3 years, ఇప్పుడు ఉరిశిక్ష వేస్తాను అనుకుంటున్నాం, ఉరిశిక్ష వేయడానికి లేదు, ఎందుకంటే అప్పటి చట్టం అలౌ చేయట్లేదు. అప్పటి చట్టం ఎంత అలౌ చేస్తుందో అంతే చెయ్యాలి. ఓకే, clause 2 తీసుకోండి, ఆర్టికల్ 20 clause 2. ఇట్ సేస్ డబుల్ జెపార్డీ, నో డబుల్ జెపార్డీ. డబుల్ జెపార్డీ అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, నో పర్సన్ కెన్ బి పనిష్డ్ more than once for the same crime. No person can be punished more than once for the same crime. Okay, example చెప్తాను. Let's say హిమజ ఒక మర్డర్ చేసింది. సో హిమజ లెట్స్ సే ఎవడో ఒక అబ్బాయిని మర్డర్ చేసేసింది అనుకోండి, హిమేష్ ని మర్డర్ చేసేసింది అనుకోండి. సో హిమజాకి హైకోర్టు శిక్ష వేసింది. ఎన్నాళ్ళు వేసింది శిక్ష? 6 years వేసింది. 6 years ఆఫ్ కఠిన కారాగార శిక్ష, ఓకే, ఇంప్రిజన్మెంట్ వేసింది. తర్వాత హిమేష్ కి సంబంధించిన వాళ్ళు 6 years సరిపోదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఏమో 14 years వేసింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాగా వేసేసింది అన్నమాట సుప్రీంకోర్టు. ఇప్పుడు హిమజ ఎన్నాళ్ళు శిక్ష అనుభవించాలి? 14 + 6 లేదా ఓన్లీ 14 లేదా 6? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 14 + 6 6 14? 14. 14 + 6 కాదు, ఓన్లీ 6 కాదు. ఈ రెండిట్లో పెద్ద ఆర్గనైజేషన్ ఏది? సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది హైకోర్టు జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేస్తుంది. అలాగని చెప్పి హైకోర్టు ఇచ్చిన 6 years అనుభవించాలి, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చిన 14 years అనుభవించాలని ఉందా? లేదు. నో పర్సన్ కెన్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ క్రైమ్. గుర్తుపెట్టుకోండి, ఈ క్రైమ్ కి 14 years శిక్ష అనుభవించేసి హిమజ బయటకు వచ్చింది. కానీ మర్డర్ చేయడం బాగా అలవాటైపోయిన హిమజ బయటకు వచ్చిన వెంటనే ఇంకో మర్డర్ చేసింది. ఓకేనా? ఈసారి రమేష్ అనే వ్యక్తిని మళ్ళీ మర్డర్ చేసింది. ఇప్పుడు నేను ఆల్రెడీ 14 years అనుభవించేశాను, నో పర్సన్ కెన్ బి పనిష్ ట్వైస్ అని రాజ్యాంగం చెప్పింది, నాకు చేయడానికి లేదు, నేను ఎన్నిసార్లు క్రైమ్ చేసుకుంటాను, నాకు ఆల్రెడీ పనిష్మెంట్ అయిపోయింది అని హిమజ అనొచ్చా? లేదు. ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటి? ఫర్ ద సేమ్ క్రైమ్. ఈ అబ్బాయి కోసం చేసిన మర్డర్ కి ఆల్రెడీ తను అనుభవించేసింది. ఇప్పుడు దీనికి ఇది ఫ్రెష్ అనమాట, దీంట్లో మళ్ళీ ఫ్రెష్ గా ప్రొసీడింగ్స్ జరుగుతాయి. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ జెపార్డీ. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. Double jeopardy is applicable only to judiciary or quasi-judiciary organizations. అంటే జుడిషియరీకి మాత్రమే ఇది అప్లికబుల్. ఫర్ ఎగ్జాంపుల్, దీని అర్థం ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు దిస్ గర్ల్ హిమజ మర్డర్ చేసేసింది కదా, ఈ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంది, ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ మర్డర్ చేసింది. సో జుడిషియరీ తనకి ఏం చేసింది? హైకోర్టు ఏం చేసింది? జుడిషియరీ తనకి శిక్ష వేసింది, 14 years ఇంప్రిజన్మెంట్ అనేసింది. ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్గా ఉండొచ్చా లేదా అనేది ఆలోచించుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఏదైతే ఉందో దానిని డిస్మిస్ చేసేసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? నేను ఒకే క్రైమ్కి 2 శిక్షలు ఏంటి అని చెప్పి హిమజ అప్పీల్ చేయొచ్చా? చెయ్యకూడదు. బికాస్ దిస్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. జుడిషియరీ పరంగా 2 శిక్షలు వేయకూడదు, వాళ్ళ డిపార్ట్మెంట్లో మళ్ళీ వేయచ్చు శిక్ష, అది డబుల్ జెపార్డీ కింద రాదు. తప్పు చేసింది, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు డిపార్ట్మెంట్లో కొనసాగడానికి వీళ్ళకి అర్హత లేదు అని చెప్పి వాళ్ళకి డిస్మిస్ చేసేయడం,
లేదా సస్పెన్షన్ విధించడం చేశారనుకోండి, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ యాక్సెప్టెడ్. షీ కెనాట్ సే ఇట్ ఈస్ డబుల్ జెపార్డీ. అర్థమైందా? డిపార్ట్మెంటల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ విధించాలంటే విధించవచ్చు. యూ కెనాట్ సే ఇట్ ఈస్ డబుల్ జెపార్డీ. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ డబుల్ జెపార్డీ? అందరూ పార్టిసిపేట్, సే ఎస్ ఆర్ నో. Okay, so now you got it. Double jeopardy మీకు అర్థమైంది. And there is Article 20 Clause 3. Article 20 Clause 3. 20 Clause 3 ఏం చెప్తుంది? No self incrimination. No self incrimination. దీని అర్థం ఏంటి? No person can be compelled. అర్థమవుతుందా? No person can be compelled టు కన్ఫెస్ హిజ్ ఓన్ క్రైమ్. అంటే నువ్వు క్రైమ్ ని ఒప్పుకో అని కొట్టి పోలీసుల ముందు వాళ్ళు బలవంతంగా ఒప్పించేసి శిక్ష వేయడానికి లేదు. తనని తాను హీ కెనాట్ బి ఎ విట్నెస్ ఇన్ హిజ్ ఓన్ క్రైమ్ అని అర్థం. ఇది అర్థమైందా కాలేదా? సేమ్ ఇందా కేసే తీసుకోండి. హిమజ మర్డర్ చేసేసింది, కానీ అది ప్రూవ్ అవ్వలేదు. పోలీసులు తన్ని కస్టడీలోకి తీసుకెళ్లి గట్టిగా 4 పీకి ఒప్పుకుంటావా లేదా అని చెప్పి బలవంతంగా తనతో ఒప్పించేసి అది రికార్డ్ చేసేసి ఆ అమ్మాయి ఒప్పేసుకుంది అని చెప్పి శిక్ష వేసేయొచ్చా? వెయ్యకూడదు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. అంటే ప్రూవ్ చేయాల్సిన బర్డెన్, బాధ్యత ఎవరిపైన ఉంది? నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? దేర్ ఆర్ 2 people హియర్. ఒకటి అక్యూజ్డ్, ఇంకొకటి విక్టిమ్. విక్టిమ్ అంటే బాధితుడు. ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళని విక్టిమ్ అంటాం, ఎవరైతే సఫర్ చేశారో వాళ్ళని అక్యూజ్డ్ అంటాం. ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపైన ఉంటుంది? విక్టిమ్ కు ఉంటుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ విక్టిమ్ అండ్ నాట్ ఆన్ అక్యూజ్డ్. ఎప్పుడు కూడా మనం చాలా సార్లు వింటాం, అంటిల్ ప్రూవ్డ్ హీ ఈజ్ నాట్ గిల్టీ. అంటే అర్థం ఏంటి? ద లా టేక్స్ ద సైడ్ ఆఫ్, ఎవరి పక్షాన ఉంటుంది? టేక్స్ ద సైడ్ ఆఫ్ అక్యూజ్డ్. ఎంతవరకు? అంటిల్ ది విక్టిమ్ ప్రూవ్స్ ద క్రైమ్. నేరం రుజువు కానంత వరకు అతను నేరస్తుడు కాదు. తెలుగులో మనం చెప్తే నేరం రుజువు కానంత వరకు అతను నేరస్తుడు కాదు. ఎవరైతే సఫర్ అయ్యారో, సఫర్ అయిన వాళ్ళు, ఆ సఫర్ చేసిన వాళ్ళు తప్పు చేశారని నిరూపించేంత వరకు కూడా అతను మనం నేరస్తుడు అనకూడదు. అంతవరకు కూడా లా, చట్టం అనేది ఎప్పుడు కూడా అక్యూజ్డ్ వైపే ఉంటుంది. అంటిల్ ప్రూవెన్ గిల్టీ హీ ఈజ్ నాట్ ఎ కన్విక్ట్, హీ ఈజ్ ఓన్లీ అన్ అక్యూజ్డ్. అతను ముద్దాయి మాత్రమే, నేరస్తుడు కాదు. ఇంగ్లీష్ లో చెప్తే అక్యూజ్డ్ అంటే ముద్దాయి, కన్విక్ట్ అంటే నేరస్తుడు. కోర్టు నేరం చేశాడు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత శిక్ష వేస్తే అప్పుడు నేరస్తుడు అవుతారు. కన్విక్షన్ అంటాం దాన్ని. అంతవరకు కూడా కాదు. అయితే మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసి మరి వాళ్ళు ఒప్పుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఆప్షన్ లేదా సార్ అని అడగొచ్చు. ఉంది. ఎక్కడ ఒప్పుకోవచ్చు? యూ కెన్ కన్ఫెస్ యువర్ క్రైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. జడ్జి గారి ముందు నువ్వు ఒప్పుకోవచ్చు, అప్పుడు నీకు శిక్ష వేస్తారు. పోలీసులు బలవంతంగా నీతో ఒప్పించేసి కేసు క్లోజ్ చేసే అవకాశం ఇవ్వకూడదు అనేది ఇక్కడ పాయింట్. సో ఇది దేని ప్రొటెక్ట్ చేస్తుంది? ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ని ప్రివెంట్ చేస్తుంది. ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఆర్బిట్రరీ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ లాజిక్ ఆర్ రీజన్, వారికి నచ్చినట్టుగా చేసుకోవడం. ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది, మీకు తెలిసిందే. స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు? తనకి ఎవరైతే ఇష్టం లేదో రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళ మీద కేసు బనాయించి పోలీసుల ద్వారా వాళ్ళకి విపరీతమైన టార్చర్ పెట్టి వాళ్ళు తప్పు చేశారు అన్నట్టు వాళ్ళతో ఒప్పించేసి అది రికార్డు చేసేసి ఆ రికార్డింగ్ ఆధారంగా వాళ్ళకి శిక్ష పడేలా చేయవచ్చా? చెయ్యకూడదు, చెయ్యలేము. ఎప్పుడు చేయొచ్చు? ఆ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను జడ్జి గారి ముందు, మ్యాజిస్ట్రేట్ ముందు
ఒప్పుకున్నాడు అనుకోండి నేను తప్పు చేశానని, అప్పుడు శిక్ష వేస్తారు. పోలీసుల ముందు చేస్తే అది యాక్సెప్ట్ చేయరు. ఇది ఒక రకంగా అక్యూజ్డ్ కి ఆర్బిట్రరీ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే అందరూ తప్పు చేయరు, తప్పు చేయని వాళ్ళ కూడా ప్రభుత్వాలు లేదా పోలీసులు కక్ష కట్టేసి, ఒక పోలీస్కి ఒకటి మీద ఆల్రెడీ ఉంది కక్ష ఉంది, పర్సనల్ గా ఒక కొన్ని కక్షలు ఉన్నాయి. తన యూనిఫామ్ ని తను అబ్యూజ్ చేసి దుర్వినియోగం చేసి, అధికార దుర్వినియోగం చేసి తన సొంత కక్షని అక్కడ తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏముంటుంది, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో పర్సన్ కెన్ బి కంపెల్డ్ టు బి ఎ విట్నెస్ టు హిస్ ఓన్ క్రైమ్. ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ఆర్బిట్రరీ పవర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. టెస్టిమోనియల్ కంపల్షన్ చెయ్యకూడదు. నువ్వే నీ గురించి నువ్వు టెస్టిమోనీ ఇచ్చే, నువ్వు తప్పు చేశానని ఒప్పేసుకొని బలవంతంగా ఫోర్స్ చేసి చెయ్యకూడదు. ఇది దీని కథ. అయితే మీకు డౌట్స్ వస్తాయి, అయితే మరి ఎలా సార్ నేరం ప్రూవ్ చేస్తారు, ఎట్లా అయితే కష్టం కదా సార్, 4 పీకితే కానీ విషయాలు బయటికి రావు కదా సార్ అని చెప్పి మీరు అనొచ్చు. ఇంటరాగేషన్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, బ్లడ్ శాంపుల్స్ కావాలంటే తీయొచ్చు, హెయిర్ శాంపుల్స్ కావాలంటే తీసుకోవచ్చు, నార్కో టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ కి అవసరమైనవన్నీ కూడా పోలీసులు చేసుకోవచ్చు. దీనికి అడ్డు లేదు. అంటే వీటి పర్మిషన్స్ ఉంటాయి, అవి తీసుకుని చేసేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ కోసం నువ్వు ఏమైనా శాంపుల్స్ కలెక్ట్ చేయాలా, క్లూస్ కలెక్ట్ చేయాలా, ఇవన్నీ ఏం చేయాలని చేయొచ్చు. కానీ యూ షుడ్ నాట్ ఫోర్స్ హిమ్, కంపెల్ హిమ్ టు కన్ఫెస్. బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నం చేయకూడదు. అలా బలవంతంగా చేసి దాన్ని రికార్డ్ చేసి దాన్ని సాక్ష్యంగా పెడతానంటే అవ్వదు. జడ్జి గారు మళ్ళీ అడుగుతారు, నిజంగానే ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు. లేదు సార్ పోలీసులు బలవంతంగా చేశారంటే మరి చెల్లదు. లా టేక్స్ ద సైడ్ ఆఫ్ అక్యూజ్డ్ అంటిల్ ద విక్టిమ్ ప్రూవ్స్ ఇట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేరం రుజువు అయినంత వరకు అతను నేరస్తుడు కాదు. ఎనీ డౌట్స్ ఇన్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్? విత్ దిస్ ఆర్టికల్ 20 is over. If it is clear, say yes. Yes, sir. రాయండి, చార్ట్ చేయండి. యా, యూజ్ చార్ట్ బాక్స్. హలో సార్. యా సార్, అది ఇప్పుడు ఒక ముద్దాయిని మనకు డౌట్ వచ్చింది, వాళ్ళ మీద మనం ఎంక్వైరీ చేయాలి, అతని ద్వారా ఆన్సర్స్ రాబోతాయి అన్నప్పుడు కొన్నిసార్లు పనిష్మెంట్ చేస్తారు కదా సార్ పోలీసెస్. దానికి అఫెన్సా, అది ఏం సార్, అది అఫెన్సా కాదా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ కారణంతో, ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆర్ యూ టేకింగ్ హిమ్ ఇంటూ కస్టడీ అది చెప్పాలి. అది ఆర్టికల్ 22లో నీకు ఉంటుంది. ఆర్టికల్ 22లో రాస్తారు. నీకు అరెస్ట్ చేసేటప్పుడు అతనికి ఉన్న రైట్స్ ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ కారణం వల్ల నేను అరెస్ట్ చేశారో నీకు చెప్పాలి. ఎవరో చెప్పాలి? పోలీసులు చెప్పాలి. తనకి ఏదో పగుందని చెప్పి అరెస్ట్ చేసేయడానికి అవ్వదు. ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆర్ యూ అరెస్టింగ్ హిమ్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ హిమ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, అంటే రీజన్స్ ఏంటని చెప్పాలి. సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఆఫ్ ది అరెస్ట్. అరెస్ట్ చేసిన 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత పోలీసుకు ఉంటుంది. మూడవది, వెంటనే అతని లాయర్ని అతను సంప్రదించే అవకాశం కల్పించాలి. ఈ 3 అరెస్ట్ చేసేటప్పుడు నీకున్న ప్రొటెక్షన్స్. అది ఆర్టికల్ 22లో చెప్తాను. అర్థమైంది? చెప్పేశాను ఆల్రెడీ. సో ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తాను అంటే అవ్వదు. యూ హ్యావ్ ద రైట్. నేను ఎవరైనా అరెస్ట్ చేశారు అనుకో, ఫస్ట్ అడగొచ్చు, ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు అని అడగొచ్చు. ఏ చట్టం ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసారు నువ్వు చేసావు అని కాదు, ఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, PEBL వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. The government or anyone cannot take away your right to life and personal liberty. ఇది ఆర్టికల్ 21. మీరు కొంచెం ఓపిక పట్టండి. 21, 22 కూడా వినేయండి, అప్పుడు అడగండి, డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ ఎందుకు ముందుకు రావడం? ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అవే చెప్తాను. 21, 22 కూడా వినేశారు అనుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్. ఒకవేళ అప్పటికీ ఉంటే అడగండి. ఓకే, సో ఈ లీగల్ క్యూరియాసిటీని కొంచెం క్వెంచ్ చేయండి. మేక్ నోట్స్.